హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు మన స్పెషల్ రెసిపీ వచ్చేసి మీకు చూస్తేనే అర్థమైపోతుంది కదా, పాలకూర ఉల్లికారం. ఇది చపాతీలో కానీ రైస్లో కానీ పర్ఫెక్ట్ కాంబినేషన్. అలా వేడి వేడి రైస్లో ఈ ఉల్లికారం కనుక కలుపుకుని తింటే ఆ టేస్టే వేరు. ఇక లేట్ చేయకుండా ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దామా? నేను వీడియోలో మీకు ఎగ్జాక్ట్ టేస్ట్ వచ్చే విధంగా ప్రతి స్టెప్ కూడా చూపించాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయొద్దు, మొత్తం చూడండి, మొత్తం ఫాలో అవ్వండి. సేమ్ టేస్ట్ మీకు కూడా వచ్చి తీరాల్సిందే. ముందుగా నేను మిక్సీ అయితే పడుతున్నాను. 2 ఆనియన్స్ అనేవి కట్ చేసి వేసుకున్నాను. దాంతోపాటు 2 స్పూన్స్ సాల్ట్ అనేది వేశాను. అదేవిధంగా 2 స్పూన్స్ కారం అయితే వేశాను. ఒక 8 నుంచి 9 వెల్లుల్లిపాయలు అయితే వేశాను. ఆఖరిగా ఇది వచ్చేసి జీరా, జస్ట్ 1 స్పూన్ జీరా అయితే వేశాను. ఇప్పుడు మనం వేసినవి అన్నీ కూడా మిక్సీ అయితే పట్టేయాలి. నేనైతే కచ్చా పచ్చాగా మిక్సీ అయితే పట్టేశాను. కచ్చా పచ్చాగా అంటే ఏంటంటే మొత్తం ఆనియన్ అనేది జ్యూసీగా అవ్వకుండా అక్కడక్కడ చిన్న చిన్న ముక్కలు ఉండేటట్టు నేనైతే మిక్సీ అయితే పట్టుకున్నాను. అంటే జ్యూసీగా చేయొద్దు, కొంచెం కచ్చా పచ్చాగా చేసుకోండి. అర్థమైంది కదా? సో ఇది పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు పాలకూర. ఈ పాలకూర అనేది నేను నీట్గా కడిగి తీసుకున్నాను. ఒక 2 నుంచి 3 సార్లు బాగా కడగండి. ఎందుకంటే ఆకుకూర కదా, కొంచెం మట్టి అయితే ఉంటుంది. బాగా కడిగి తీసుకోండి. కడిగిన తర్వాత వీలైనంత సన్నగా చిన్నగా కట్ చేసుకోండి. ఇక్కడ చూడొచ్చు నేను ఎలా కట్ చేస్తున్నానో. ఇదే విధంగా నేను సన్నగా చిన్నగా మొత్తం నా దగ్గర ఉన్న పాలకూర మొత్తం కూడా నేనైతే కట్ చేసుకున్నా. సో కట్ చేసుకుని పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు ప్యాన్ పెట్టుకుని ప్యాన్లో ఒక 3 స్పూన్స్ ఆయిల్ అయితే వేసుకున్నాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 స్పూన్ ఆవాలు అయితే వేసుకున్నాను. ఆవాలు ఏవైతే వేసామో ఇవి జస్ట్ ఒక 20 సెకండ్స్ అంతే, అంతకుమించి ఎక్కువ వద్దు. జస్ట్ 20 సెకండ్స్ వేగితే చాలు. దీనితో పాటు జీరా కూడా నేనైతే వేసాను. జీరా కూడా ఒక 10 సెకండ్స్ నేనైతే వేపుకున్నాను. సో వేపిన తర్వాత ఇందులో ఎండుమిర్చి అనమాట, తెలుసు కదా, ఎండుమిరపకాయలు తెలుసు కదా, ఒక 2 ఎండుమిరగాయలు అయితే వేసుకుని మళ్ళీ ఒక 10 సెకండ్లు వేపుకొని ఇందులో కరివేపాకు ఒక 8 నుంచి 9 కరివేపాకు అయితే వేసుకున్నాను. వేసుకున్న తరువాత ఇందులో స్టార్టింగ్లో మనం ఉల్లికారం అనేది చేసి పెట్టుకున్నాం కదా, ఇదైతే వేసేద్దాం. ఇప్పుడు మొత్తం కూడా బాగా మగ్గాలి. ఇప్పుడు ఆనియన్స్ అన్నీ కూడా బాగా ఫ్రై అవ్వాలి. ఈ ఆయిల్లో ఎంత ఫ్రై అయితే అంత టేస్ట్ అయితే వస్తుంది. ఫ్రెండ్స్, ఇక్కడ నేను మీకు క్లియర్గా ప్రతి స్టెప్ కూడా క్లియర్గా చెప్తున్నాను. సో వీడియో మొత్తం చూడండి, ఎగ్జాక్ట్గా టేస్ట్ అయితే వస్తుంది. ఎక్కడ స్కిప్ చేయొద్దు. మీకు టేస్ట్ ఎగ్జాక్ట్గా రావాలని ప్రతి స్టెప్ కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో చూడండి, సేమ్ ఇలాగే చేయండి, మీకు కూడా నచ్చుతుంది, చాలా బాగా వస్తుంది టేస్ట్ అనేది. సో ఇప్పుడు మనం ఆనియన్స్ ఏవైతే వేసామో ఇవి ఒక 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో మూత పెట్టేసి బాగా మగ్గనిద్దాం. కలర్ అనేది కొంచెం చేంజ్ అవుతుంది, లైట్గా బ్రౌన్ కలర్ అయితే వస్తుంది. ఇక్కడ చూడొచ్చు ఆయిల్ అనేది ఆనియన్స్ మొత్తం కూడా పీల్ చేసింది. సో పీల్ చేసిన తర్వాత అంటే చుట్టుపక్కల అక్కడ కూడా ఆయిల్ అనేది ఉండకూడదు. సో మొత్తం పీల్చింది కదా. ఇప్పుడు నేను ఆకుకూర, మన దగ్గర ఏదైతే పాలకూర ఉందో ఇది మొత్తం కూడా వేసేస్తున్నాను. ఇక్కడ మీరు ఒకటి గమనిస్తే ఈ పాలకూర అనేది నేను ప్యాన్లో వేస్తున్నా కదా, నా ప్యాన్ చూడండి ఒకసారి, మొత్తం కూడా నిండిపోతుంది. సో మొత్తం కూడా నిండిపోయింది. బట్ ఇప్పుడు ఇది ఉడుకుతుంది కదా, ఉడికిన తర్వాత ఈ ఆకు మొత్తం కూడా కొంచెమే అవుతుంది. చూడండి ఎంత అవుతుందో చూడండి, మొత్తం ఉడికిన తర్వాత ఎంత అవుతుందో చూడండి. సో స్టార్టింగ్లో ఎంత ఉంది కదా, సో మొత్తం నేను కలుపుతున్నాను. ఇది ఉడుకుతుంది. ఉడికి ఆకుకూర మొత్తం కూడా తగ్గిపోతుంది. ఇక్కడ చూసారా ఎంత అయిపోయిందో, ఇంకా తగ్గిపోతుంది, ఉడికే కొద్దీ ఇంకా తగ్గిపోతుంది. అర్థమైందా? సో ఎప్పుడైతే కూర అనేది ఉడుకుతుందో మనకి ఆకుకూర అనేది తగ్గిపోతుంది అనమాట. సో ఇప్పుడు ఇది మొత్తం కూడా ఉడకాలి ఫ్రెండ్స్. ఒక 5 నుంచి 6 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో బాగా ఉడికిద్దాం. సో నేను మూత అయితే పెట్టేశాను. సో ఉడికింది, బాగా ఉడికింది. సో తీసాను. ఒక్కసారి మొత్తం కూడా కలుపుకుందాం. సో కలిపేసి ఇందులో ఒక మసాలా అయితే వేయాలి, అది చూపిస్తాను. ఈ మసాలా అనేది దీనికి స్పెషల్ టేస్ట్ అయితే ఇస్తుంది. సో కలిపిన తర్వాత ఇది వచ్చేసి జీరా, ధనియాలు. అర్థమైంది కదా, 1 స్పూన్ జీరా, 1 స్పూన్ ధనియాలు మిక్సీ పట్టేసా. సో పౌడర్ అయితే అయిపోతుంది. సో ఈ 2 కూడా ఇందులో వేసేద్దాం. మంచి టేస్ట్ అయితే వస్తుంది. ఈ 2 ఎప్పుడైతే మీరు యాడ్ చేస్తారో కర్రీకి అసలు టేస్టే మారిపోతుంది. సో ఒక 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో బాగా ఉడకనివ్వండి. సో నేనైతే బాగా తిప్పుకుంటున్నాను. సో తిప్పుతా ఉడకనివ్వండి, ఎందుకంటే మీరు నార్మల్గా ఉంచి మళ్ళీ మూత పెడితే కనుక అడుగంటిపోతుంది అనమాట. సో ఇంతే, మన కర్రీ అనేది ఫైనల్గా అయిపోయినట్టే. సో చూడండి ఎంత బాగా వచ్చిందో. దీని టేస్ట్ నెక్స్ట్ లెవెల్.
స్పెషల్ అండ్ ఇది హెల్త్కి కూడా చాలా మంచిది ఆకుకూర కాబట్టి. సో మీరు కూడా చేసుకుని ఏ విధంగా వచ్చింది అనేది కామెంట్ సెక్షన్లో చెప్పడం మర్చిపోవద్దు. అండ్ నెక్స్ట్ ఏం వీడియో చేయాలి, ఏం రెసిపీ చేద్దాం అనేది కూడా కామెంట్ సెక్షన్లో చెప్పండి. నేను అదైతే తీసుకొస్తాకైతే ట్రై చేస్తాను. సో ఈ వీడియోకి వచ్చేసింటే వీడియో నచ్చితే కనుక లైక్ అయితే చేయండి. నెక్స్ట్ వీడియో కలుద్దాం. బాయ్ బాయ్.